అంటే నాకు అనిపిస్తుంది అంటే చోటా సార్ అంటే ప్రసన్న గారు ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ ద మూవీ. ఎందుకంటే ఫస్ట్ రోజు నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు చాలా భయపడిపోయాను, ఎందుకంటే ఈజ్ లెజెండరీ డిఓపి రైట్. అంటే అంటే బయట వింటాం కదా, ఈజ్ వెరీ స్ట్రిక్ట్, టైంకి వెళ్ళాలి, కొంచెం షార్ట్ టెంపర్ అని నేను విన్నది, అది ఎంత నిజమో నాకు తెలియదు. వన్స్ నేను సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు ఆయన. నేను చాలా భయపడిపోయా, డైలాగ్ కూడా మర్చిపోయా. నాన్న ఓకేనా, ఫీల్ ఫ్రీ, మంచిగా కామిక్గా మాట్లాడడం, మంచి హ్యూమరస్గా జోక్స్ చేయడం, అంటే ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. డోంట్ వరీ, బీ ఫ్రెండ్లీ విత్ మీ అని టైప్లో. ఇంకా సో ఫస్ట్ టేక్ చేస్తాను, బేసిక్ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది కదా ఇంకో టేక్ అనేసి భయపడ్డా, కామ్గా ఉన్నా. అలా చూస్తున్నాను, ఎవరైనా అడుగుతారని, సార్ నాన్న ఇంకోటి చేస్తావా అనేసి అన్నారు. చేస్తాను సార్. నాన్న నువ్వు 20 టేకులు కావాలని నేను చేస్తాను, డోంట్ వరీ ఓకేనా. అది ఒకసారి నీకు గుర్తుందా బ్రో, మనం హాస్పిటల్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ లైటింగ్ ఉండదు అనమాట. సో లైటింగ్ లేదా నేను ముందుకు వెళ్ళడం లేదు, రిహార్సల్స్లో కొంచెం ముందుకు వెళ్ళా. ముందుకు వెళ్తుంటే వెళ్ళినా పర్వాలేదు సార్, ఇక్కడ లైటింగ్ ఏంటంటే డోంట్ వరీ నాన్న, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నేను కెమెరా పెడతాను, ఎక్కడ ఉంటే అక్కడే లైట్ పెడతాను, రిస్ట్రిక్షన్స్ ఏం లేదు, ఫీల్ ఫ్రీ, ఎలా అనిపిస్తే అలా యాక్టింగ్ చేయనేసి. ఫ్లెక్సిబిలిటీ నాకు ఇవ్వలేదు, చెప్పానలేదు, ఎక్కడ ఉంటే అక్కడ కెమెరా పెడతాను అని అనలేదు. షీ ఇస్ వెరీ గుడ్ యాక్టర్స్ రైట్, నోడి. ఓకే, తను తొందరగా కాంప్లిమెంట్ क्या हुआ तेरे प्रेज कर रहा हूं ना, इट्स बिग कॉम्प्लीमेंट. అది యాక్చువల్లీ మాకు తెలిసిపోయిందండి, చాలా తొందరగా డైలాగ్ నేర్చేసుకొని చాలా తొందరగా on the spontaneous. yes you I'm talking with you